మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ గాయని కల్పన తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండటం కలకలం రేపింది. హైదరాబాద్ కేపీహెచ్పీలో విల్లాలో నివాసం ఉంటున్న ఆమె మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు చెప్పింది. ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు చెప్పారు. వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సమీప హోలిస్టిక్ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేపీహెచ్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 9 గంటల తర్వాత భర్త ప్రసాద్ ప్రభాకర్ ఆసుపత్రికి చేరుకోగా ఆయన నుంచి వివరాలు సేకరించారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పినట్లు సమాచారం. మరిన్ని వివరాల సేకరణకు ఆయన పోలీసులు పిఎస్కు తీసుకెళ్లారు. ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన కల్పన 2010లో భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఓ కుమార్తె ఉంది. 2018లో కేరళకు చెందిన వ్యాపారి ప్రసాద్ ప్రభాకర్తో రెండో వివాహం జరిగింది. వీరిద్దరూ 5 ఏళ్లుగా కేపీహెచ్పీలోని వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలో నివాసం ఉంటున్నారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనానికి నిద్ర కోసం కల్పన మాత్రలు తీసుకుంటారు. వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పనకు ఆమె కుమార్తెకు మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కల్పన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి సింగర్ శ్రీకృష్ణ, గాయని సునీత, గీతామాధురి, కారుణ్య చేరుకున్నారు. కల్పన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హస్బెండ్ కాల్ చేశారు. హస్బెండ్ నెంబర్ నేను సేవ్ చేసుకోలేదు. కాకపోతే అంటే ఎవరిని ఫోన్ ఎత్తాలో వద్దని ఆలోచిస్తే ఫోన్ ఎత్తితే తను ఇలా రాఘవ మన కల్పన వాళ్ళు హస్బెండ్ని తను అన్కాన్షియస్ పడిపోయింది, కొంచెం హెల్ప్ కావాలంటే నేను చెప్పంటే నేను మీటింగ్లో ఉన్న సూపర్వైజర్ నెంబర్ ఇచ్చి మాట్లాడమని చెప్పా. అంటే మా సూపర్వైజర్ నెంబర్ నేను కాల్ చేస్తే అప్పుడు ఇక్కడికి వాళ్ళు యాక్చువల్గా మా సూపర్వైజర్ మా సెక్రటరీ గారితో ప్లస్ ప్రెసిడెంట్ గారికి వస్తే వీళ్ళు చూస్తే 2 డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయట. క్లోజ్ చేస్తుంటే ఇప్పుడు ఏం చేస్తుంటే 100కి ఫోన్ చేసి వెహికల్ పిలిపించి వచ్చి మొత్తం వాళ్ళు పోలీస్ సమక్షంలో డోర్లు పగలగొట్టారు. అప్పటికే తను అన్కాన్షియస్గా ఉందట. సో అందరు కలిసి ఇప్పుడు హోలిస్టిక్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు. అట్లీస్ట్ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ రోజులు ఉంటారండి, అప్పుడప్పుడు ఉంటారు. మేబీ అప్పుడు అసలు బయటకు కూడా కనపడరు. ఎప్పుడు నాతో అప్పుడప్పుడు తను కనబడితే విష్ చేస్తుంది. అప్పుడు అంతకంటే తప్ప వాళ్ళు ఇప్పుడు ఉంటారు అన్నమాట. ఇక్కడ యాక్చువల్గా తన భర్త కేరళలో ఉంటారు. ఇది తను కూడా అప్పుడప్పుడు ఉంటుంది అక్కడ.